మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఈరోజు రివ్యూ ప్రోగ్రామ్ తీసుకున్నాం. మొట్టమొదటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లీడ్ బ్యాంకర్ గారు కానీ లేకపోతే బ్యాంకర్స్కి సంబంధించిన వాళ్ళు 3 months బ్యాక్ మనం ఒక రివ్యూ చేసినప్పుడు ఆ రోజు చెప్పాం ఏ బ్యాంక్స్ అయితే కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తాం, ఏ బ్యాంక్స్ అయితే పర్ఫార్మెన్స్ సరిగా లేదో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పబ్లిక్గా అవేర్నెస్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు చూసినట్లో బ్రాడ్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ అవి రెండు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. అన్ని మెట్రిక్స్లోనూ వాళ్ళు ఇదిగా ఉన్నారు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా పర్ఫామ్ చేయటం లేదు. వాళ్ళకు ఇంకో 3 months టైం ఇచ్చాం. ఇండివిజువల్గా నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ బట్ ఓవరాల్గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా అంటే ఎక్కువ వాళ్ళ హౌసింగ్ లోన్స్, ఆటో లోన్స్ గ్యారంటీగా ఏదైతే వాళ్ళకి డబ్బులు వస్తాయో వాటి వరకు పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. కానీ ఓవరాల్ సిటిజన్ ఎంపవర్మెంట్ విషయంలో కరెక్ట్గా ప్రోయాక్టివ్ అప్రోచ్ లేదు. సో వాళ్ళందరికీ మనం ఇంకొకసారి రీఇటరేట్ చేసి నెక్స్ట్ 3 monthsలో కనుక పర్ఫార్మెన్స్ లేకపోతే డెఫినెట్గా మనం వర్క్ చేస్తామని చెప్పాం వాళ్ళ మీద. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా బ్యాంక్ అకౌంట్స్ మనం అన్నీ ఇస్తూ ఉన్నాం, పబ్లిక్కి ఇస్తున్నాం, ప్రైవేట్గా ఇస్తూ ఉన్నాం. ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కొన్ని బ్యాడ్ లోన్స్ ఉంటాయి. బ్యాడ్ లోన్స్ను కూడా అందరూ సమానంగా పంచుకోవాలి, పబ్లిక్ కానీ ప్రైవేట్ సెక్టర్. పంచుకున్నప్పుడు కేవలం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీద భారం పడకుండా అందరికీ ఫెయిర్గా ఉంటుంది. అలా చేయకపోతే ఈ మా గవర్నమెంట్ డిపాజిట్స్ అన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి మూవ్ చేయాల్సి వస్తుంది, ప్రైవేట్ సెక్టర్లో కాకుండా. కాబట్టి ఇది ఒక క్లారిటీ ఇచ్చాం వాళ్ళకి.